రామసేతుని కూల్చడం శ్రీరాముని ఉనికిని చెరిపేయడానికి చేసే ప్రయత్నమే. ఎందుకంటే ఎప్పటి వరకు రామసేతు ఉంటుందో అది లోకానికి ఒక విశ్వాసాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా ఏ స్త్రీ అయినా అపహరించబడ్డా, తనపై అత్యాచారం జరిగిన అప్పుడు కూడా ఒక శ్రీరాముడు సముద్రాన్ని దాటుకుని తన వానర సైన్యంతో సహా వస్తాడు, ప్రతి రావణుణ్ణి అంతమొందిస్తాడు. ఈ ప్రపంచంలో శ్రీరాముడికి వేల మందిరాలున్నాయి, కానీ సేతు మై లార్డ్ ఒక్కటే ఉంది. అటువంటి రామసేతును కూల్చాలన్న ఆలోచన అనేది కేవలం తాలిబాన్ల మెదడుకు మాత్రమే తడుతుంది. మై లార్డ్, ఏ ఆర్కియాలజిస్ట్ కానీ సైంటిస్ట్ కానీ సేతు సముద్రం ప్రాజెక్టుకి ఎప్పటికీ వ్యతిరేకంగా ఉండడు. మనకు కేవలం ఆల్టర్నేటివ్ రూట్ ని వెతుక్కోవాల్సిన అవసరం ఉంది, అంతే. ఇక వికాసం అంటారా, అది సంస్కృతిని సర్వనాశనం చేసినప్పుడే జరుగుతుందంటే అప్పుడు ఏ సమాజం కానీ ఏ ప్రభుత్వం కానీ దాన్ని ఒప్పుకోకూడదు.